హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 8ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. కుదిరితే షేర్ చేయండి. షేర్ చేసినా చేయకుండా దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఎండిందో ఈ ఎపిసోడ్ అక్కడే స్టార్ట్ అయింది. జిన్వు షాడోస్ని సడన్గా ఎవరో చంపడం మన జిన్వు గమనిస్తాడు. అండ్ బియర్స్ని చంపిన తర్వాత నెక్స్ట్ అటాక్ వీళ్ళ మీద జరుగుతుందని మన జిన్వు ఇన్విజిబుల్ అయ్యి ఎనిమిస్ని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఎనిమిస్ కనపడతాడో మన జిన్వు విజిబుల్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. ఒకటే దెబ్బకి అందరినీ పడుకోబెడతాడు. అండ్ లాస్ట్ ఎనిమి స్క్వాడ్లో అందరినీ చంపేసిన మన జిన్వు ఇంకొక పర్సన్ని చంపేపోతుండగా జిన్వుకి ఒక వాయిస్ కనపడుతుంది. ఆ వాయిస్ తేడా ఉందని ఆ మాస్క్ తీసి చూస్తే అక్కడ ఒక అమ్మాయి కనపడుతుంది. సో అమ్మాయిని మనోడు ఎట్లా చంపడు కాబట్టి తనను వదిలేసి మన జిన్వు వెళ్ళిపోతుండగా ఆ పాప ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి మన జిన్వు పైన అటాక్ చేస్తుంది. కానీ మన జిన్వుని టస్క్ కాపాడుతుంది. టస్క్ ఎవరో కాదు, కార్గిల్ గానికే టస్క్ అనే పేరు పెట్టాడు. సో వెంటనే అమ్మాయిని చంపేద్దామని టస్క్ గారు ఫిక్స్ అయితే బట్ మన జిన్వు మాత్రం తనని చంపడానికి ఒప్పుకోడు. ఈసారి తను నిజంగానే మన జిన్వుని బతిమలాడుతుంది, ప్లీజ్ నన్ను వదిలి నన్ను చంపకు అని. ఆ అమ్మాయిని చూసిన మన సన్ జిన్వు సో ఖచ్చితంగా ఈ అమ్మాయి గురించి ఏదైనా తెలుసుంటుంది అన్నట్లు సిస్టమ్ గురించి అండ్ బార్కా తనకు చెప్పినట్లు వాయిస్ గురించి ఆ అమ్మాయిని క్వశ్చన్స్ అడుగుతాడు. బట్ ఆ అమ్మాయి రెస్పాన్స్ అయితే ఇవ్వదు. కానీ బట్ మాకు మాత్రం ఈ ప్లేస్ని కాపాడాలి అని చెప్పి ఒక వాయిస్ వినపడుతుంది అని చెప్తుంది. సో ఏంది ఆ వాయిస్ అని మన జిన్వు డీటెయిల్గా అడిగితే అప్పుడు తన మైండ్ పొసెస్ అయినట్లు ఎవరో తనని మాట్లాడిస్తున్నట్లు వార్కు మేము సిద్ధమవుతున్నాము అంటాడు. ఏం వార్ అని మన జిన్వు అడిగితే అతను వస్తున్నాడు, డీమన్ కింగ్ వస్తున్నాడు. సో మేము డీమన్స్ అందరూ అతనితో ఫైట్ చేయడానికి ఎదుర్కొంటున్నాము అని చెప్తుంది. అండ్ దీనికి ప్యారలల్గా మనకు డంజన్ బెడ్ చింజుల్ గాడు ఒక యాంట్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటాడు అందరికీ. అండ్ ఆ యాంట్ 194 సివిలియన్స్ని ఆ ఒక్క యాంటే చంపేసి వెళ్ళిపోయి ఉంటుంది. దాని గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఒక్క యాంట్ ఇంత పవర్ఫుల్గా ఉంటే జేజో ఐలాండ్లో ఉండే యాంట్స్ పరిస్థితి ఏంది అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మన చైర్మన్ గాడి ఆ ఒక్క యాంట్ని చంపడానికి 8 మంది ఈ ర్యాంక్ హంటర్స్, 10 మంది బి ర్యాంక్ హంటర్స్ అండ్ 15 మంది సి ర్యాంక్ హంటర్స్ చనిపోయారు. ఒక్క యాంట్ ఇంతమందిని చంపిందంటే ఈ యాంట్ ఎంత పవర్ఫుల్గా ఉందో మనకు అర్థమవుతుంది. అండ్ దీనికి ప్యారలల్గా మన సంగ్ జిన్వు, టస్క్ ఇంకా ఆ అమ్మాయి యాసిల్ని చూపిస్తారు. ఆ యాసిల్ తను ఉండే క్యాసిల్ని మన సంగ్ జిన్వుకి చూపిస్తుంది. సో లోపలికి వెళ్ళిన మన సంగ్ జిన్వుని చూసి ఆ అమ్మాయి వల్ల ఆయన షాక్ అవుతాడు. అసలు ఇతన్ని ఎందుకు మన డీమన్ క్యాసిల్కి తీసుకొని వచ్చావు అని చెప్పి ఆ అమ్మాయిని తిడుతూ ఉంటాడు. సో మన సంగ్ జిన్వుని కూడా అటాక్ చేద్దామని తన ఫోర్స్ అందరికీ చెప్పడంతో వాళ్ళు మన సంగ్ జిన్వుని అటాక్ చేయడానికి రెడీ అవుతారు. సో మన సంగ్ జిన్వు, నేను మిమ్మల్ని చంపదలుచుకోలేదు, నేను ఈ అమ్మాయికి మాట ఇచ్చాను, మీకు ఈ క్యాజువల్ ఓనర్షిప్ ఇస్తాను, బట్ దానికి బదులుగా మీరు నాకు పై ఫ్లోర్కి ఉండే పర్మిట్ ఇవ్వండి అని చెప్తారు. జిన్వు మాటలు విన్న యాసిల్ వాళ్ళ డాడీ కూడా కన్విన్స్ అవుతారు. బికాజ్ మన సంగ్ జిన్వు ఎంత స్ట్రాంగ్ అవుతాను గ్రహిస్తాడు. సో అతనికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పర్మిట్ని ఇస్తాను అని చెప్పి అతనికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మన సంగ్ జిన్వు నాకు పర్మిట్తో పాటు మీ కూతురు కూడా కావాలంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేనేం నీ కూతురుని ప్రేమించడం లేదు, నీ కూతురికి ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అంతా తెలుసు. సో తనని నేను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి నా పని అయిపోయిన వెంటనే తనని జాగ్రత్తగా నీ దగ్గరికి చేరుస్తాను అని చెప్పి మన సంగ్ జిన్వు యాసిల్ వాళ్ళ డాడీకి ప్రామిస్ చేస్తాడు. సో యాసిల్ వాళ్ళ డాడీకి కూడా వేరే దారి లేదు కాబట్టి మన సంగ్ జిన్వుతో పాటు యాసిల్ని పంపించేస్తాడు. అండ్ దీనికి ప్యారలల్గా యాంట్ మాన్స్టర్ని చంపిన తర్వాత కొంతమంది సైంటిస్టులు ఆ యాంట్ మాన్స్టర్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దీని వీక్ పార్ట్ ఏంటి, స్ట్రాంగ్ పార్ట్ ఏంటి, వీటిని ఎలా డిఫీట్ చేయాలి అని. అండ్ ఇదంతటిని ఒక పర్సన్ చూస్తూ ఉంటాడు. అండ్ ఈ పర్సన్ గురించి మీకు ఫ్యూచర్లో చెప్తాను. అండ్ దీనికి ప్యారలల్గా మనకి డంజన్ లోపల ఉండే సంగ్ జిన్వుని చూపిస్తారు. ఇగ్రీస్ అండ్ ట్యాంక్ డెవలప్ అవుతారు. అండ్ మన క్యాసిల్ పాప సంగ్ జిన్వుతో అంటుంది, నేను కొన్ని ఔషధాలు తెచ్చింటి మీకోసము, బట్ మీరు అవేంటివి యూజ్ చేయకోకుండా మనం 19th ఫ్లోర్కి వచ్చేసాము, దానికి మన సంగ్ జిన్వు ఇవేం అవసరం లేదు, నువ్వు రిటర్న్ తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. బట్ ఆ అమ్మాయి వచ్చి లేదు, మనకి ముందుండే క్రీచర్స్ అనేటివి వెరీ స్ట్రాంగ్, సో వాటితో మనం డీలప్ చేసుకోవచ్చు. సో మీరు ఏ కారణం లేకుండానే మా ఫ్యామిలీని డీలప్ చేసుకున్నారా అంటే లేదు, ఒక కారణం ఉంది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంటాడు. దానికి ఆ అమ్మాయి వెంటనే షాక్ అయ్యి కొంచెం సిగ్గుపడుతుంది. దానికి మన జిన్వు చెప్తాడు, నేను నీకు మాట ఇస్తున్నాను, ఈ క్యాసిల్లో మీరే టాప్ ఫ్లోర్లో ఉండేటట్లు నేను చేస్తాను అంటాడు. అండ్ అలా వెనక్కి తిరిగి మన సంగ్ జిన్వు వెళ్తూ ఈ అమ్మాయి ఇంకా మన సంగ్ జిన్వు సిస్టర్ అయిన జిన్హా మైండ్ సెట్ ఇద్దరిది ఒకేలాగా ఉందని మనోడు ఆలోచిస్తుంటాడు. సో అందుకనే ఆ అమ్మాయితో ఆ మాట అంటాడు. ఆ తర్వాత జిన్వు యాసిల్ని వెళ్ళిపోమంటాడు, రిటర్న్ బ్యాక్, ఇప్పటి నుంచి చాలా క్రియేచర్స్ ఉన్నాయంటున్నావు కదా, వెరీ పవర్ఫుల్ అంటాడు. సో దానికి క్యాసిల్ వెళ్ళిపోకుండా నేను మీతో వస్తాను, చావు వరకైనా సరే అని చెప్తుంది. సో దానికి మన సంగ్ జిన్వు కూడా తనని తీసుకొని వెళ్తాడు. అండ్ పైకి వెళ్ళే కొద్దీ 92, 95 లెవెల్కి మన సంగ్ జిన్వు రీచ్ అవుతాడు. బట్ స్ట్రాంగ్ మాన్స్టర్స్ కూడా వస్తూ ఉంటాయి. దాంతో మన సంగ్ జిన్వు
జిన్వూ కూడా వేరే లెవెల్లో డెవలప్ అవుతాడు. అండ్ దీనికి ప్యారలల్గా డంజన్ బయట మన చాయ్ జిన్ని ఇంకా చాయ్ని చూపిస్తారు. జేజు ఐలాండ్ గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వైట్ టైగర్లో ఉండే బేక్ ఇంకా కొరియాలో ఉండే అందరూ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఈ జాయింట్ ఆపరేషన్లో పనిచేస్తారు. అంతేకాకుండా మనకి జపాన్ సపోర్ట్ కూడా వస్తుంది అని చెప్తారు. అండ్ దానికి మన చాహే కూడా సరే నేను డంజన్కి రెడీ అవుతాను అని చెప్పి చాహే వెళ్ళిపోతుంది. అండ్ దీనికి ప్యారలల్గా డంజన్ లోపల మనకి చూపిస్తారు మన సంగ్ జిన్వూ 100th ఫ్లోర్కి రీచ్ అయి ఉంటాడు. అండ్ అలా వెళ్తూ ఉండగా మనోడికి ఫ్లాష్లో ఒక పర్సన్ అటాక్ అవుతాడు. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు, డిమాన్ మోనార్క్. అండ్ వాడి పేరే బారన్ అనమాట. వాడు ఒక కైజల్ మీద మన జిన్వూ దగ్గరికి వస్తాడు. అండ్ రావడంతోనే మన సంగ్ జిన్వూ పైన అటాక్ చేయడానికి తన షాడో స్కిల్ని యూజ్ చేసి చాలామంది డీమన్స్ని సమన్ చేస్తాడు పోర్టల్ ద్వారా. అండ్ ఆ పోర్టల్ నుంచి వచ్చిన డీమన్స్ మన జిన్వూని చుట్టుముట్టేస్తాయి. అప్పుడు అండ్ అంతమంది ఆర్మీని చూసిన మన సంగ్ జిన్వూ వెంటనే తన డొమైన్ ఎక్స్పెన్షన్తో తన ఆర్మీని కూడా అటాక్కి దింపుతాడు. లిటరలీ ప్రతి ఒక్కరు వాళ్ళ జాబ్ని చేస్తారు. అండ్ ఆ డీమన్ మోనార్క్ గడి ఆర్మీని తుప్పు రేగొడుతుంటారు. అండ్ మన టస్క్ గాడ్ కూడా తన ఫైర్ స్కిల్ యూజ్ చేసి కొన్ని వందల డీమన్స్ అనేటివిని చంపేస్తాడు. అండ్ మన ఇగ్రిస్ గాడు, ట్యాంక్ గాడు వాళ్ళ యొక్క వేగాన్ని యూజ్ చేసి చాలా డీమన్స్ని చంపేస్తూ ఉంటారు. అది చూసిన మన బారన్ గాడికి ఎక్కడో మండి మన సంగ్ జిన్వూ పైన ఉరుముల దాడి యూజ్ చేస్తాడు. అండ్ ఆ ఉరుముల దాడికి ఆ అమ్మాయి క్యాసల్ ఫుల్గా భయపడి ఒక చోటకు వెళ్ళి దాక్కుంటుంది. సో ఇలా అయితే కుదరదని మన సంగ్ జిన్వూ కూడా అటాక్లోకి దిగుతాడు. అండ్ ఇప్పుడు బారన్ వర్సెస్ మన సంగ్ జిన్వూ ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ మన సంగ్ జిన్వూ ఇంకా బారన్ గాడు ఫైట్ చేస్తూ ఉండగా గ్యాల్లో మన ఇగ్రిస్ గాడు చాలా తెలివిగా ఆ కైజిల్ యొక్క తోకను కట్ చేస్తారు. అండ్ అది చూసిన మన సంగ్ జిన్వూ షాక్ అవుతాడు. బికాజ్ ఇగ్రిస్ చాలా డెవలప్ అయ్యాడు లిటరలీ అని. దీనికి ప్యారలల్గా డంజన్ బయట మన హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ అయిన పర్సన్ అండ్ జపాన్ గవర్నమెంట్ మాట్లాడుతూ ఉంటారు. అండ్ జరిగిన ఆ యాంట్మ్యాన్ దాడి గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. యాంట్మ్యాన్స్ ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి, సో ఇలా అయితే జపాన్కి ఇంకా సౌత్ కొరియాకి అండ్ అదర్ నేషన్స్కి చాలా డేంజర్ ఫ్యూచర్లో అని వాళ్ళందరూ డిసైడ్ అయ్యి ఒక జాయింట్ ఆపరేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. దీనికి జపాన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది. అండ్ వాళ్ళేం ఈజీగా ఒప్పుకోరు, ఎందుకంటే యాంట్స్ ఎవాల్వ్ అవుతున్నాయని వాళ్ళకి అర్థమవుతుంది. అంతేకాకుండా జేజు ఐలాండ్ నిండా ఆ యాంట్స్ స్ప్రెడ్ అయిపోయాయి. సో అవి వందల్లో ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి, ఎవరికి తెలీదు. ఇలా అయితే బోత్ నేషన్స్కి డ్యామేజ్ అవుతుందని చెప్పి మన చైర్మన్ గారు చెప్పడంతో ఆ జపాన్ గవర్నమెంట్ వాళ్ళు చివరికి ఫిక్స్ అయిపోతారు. ఒక జాయింట్ ఆపరేషన్కి సిద్ధమవుతారు. అండ్ దీంట్లో భాగంగా ఆ హంటర్స్ అందరూ కొరియాకి వస్తామని చెప్పి మన హంటర్స్ అసోసియేషన్ చైర్మన్కి చెప్తారు. అండ్ వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా డంజన్ లోపల మన సంగ్ జిన్వూని చూపిస్తారు. అండ్ ఆ బారన్ గాడు చాలా పవర్ఫుల్గా ఉండడంతో ఒక థండర్ ఎఫెక్ట్ని మన సంగ్ జిన్వూ పైన యూజ్ చేస్తాడు. మన జిన్వూ తప్పించుకుంటాడు. బట్ తన సగం ఆర్మీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మన సంగ్ జిన్వూ డిసైడ్ అవుతాడు, వీడు గ్యాల్లో ఉంటే కష్టం, వీడిని ఎలాగైనా కిందికి దింపాలని చెప్పి వేగంతో వాడి మీద అటాక్ చేస్తాడు. బట్ ఆ బారన్ గాడు మన సంగ్ జిన్వూ అటాక్ని డాట్ చేస్తాడు. వెంటనే మన జిన్వూ షాక్ అవుతాడు, ఎలా వీడు నా ఒక్క అటాక్ని కనుక్కున్నాడు అని చెప్పి. అండ్ మన సంగ్ జిన్వూని విసిరి కొడతాడు ఓ చోటుకి. దీంతో ఇలా అయితే పని అవ్వదని చెప్పి మన సంగ్ జిన్వూ ఫుల్ పవర్ని యూజ్ చేసి డిమన్ కింగ్ గాడి డ్రాగన్ని కింద పడేటట్లు చేస్తాడు. అండ్ లిటరలీ 1 vs 1 ఫైట్ జరుగుతుంది. ఇందులో బారన్ గాడే పై చేయిగా ఉంటాడు. లిటరలీ మన సంగ్ జిన్వూ చచ్చిపోతాడు అనే స్టేజ్లో ఉండగా అప్పుడు మన సంగ్ జిన్వూ వచ్చి ఈ బారన్ గాడిని ఎలాగైనా నేను చంపాలి, లేదంటే ఇంతవరకు నేను కష్టపడిండేది వ్యర్థమైపోతుందని మన జిన్వూ ఆలోచిస్తూ ఉండగా మన సంగ్ జిన్వూ పైన థండర్ అటాక్ యూజ్ చేస్తాడు. ఇది చూసిన మన సంగ్ జిన్వూ చావే నాకు కన్ఫర్మ్ అని ఫిక్స్ అవుతాడు. ఇదంతా చూసిన మన ఐజల్ మన సంగ్ జిన్వూని ఎలాగైనా కాపాడాలని చెప్పి ఒక కత్తితో బారన్ గాడిని అటాక్ చేస్తుంది. సో 1 సెకండ్ మన బారన్ గాడు డిస్ట్రాక్ట్ అవ్వడంతో ఇదే మంచి టైం అని చెప్పి మన సంగ్ జిన్వూ ఫుల్ పవర్ యూజ్ చేసి బారన్ గాడి చేతులు కట్ చేసి అండ్ బారన్ గాడి తలకు ఒక్క దెబ్బిస్తాడు. అండ్ అక్కడ ఒక పెద్ద షాక్ వేవ్ క్రియేట్ అవడంతో మన బారన్ గాడి తల పగిలి చచ్చిపోతాడు. అండ్ మన జిన్వూకి ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది, నువ్వు బారన్ గాడి డీమన్ సోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని. సో దానికి మన సంగ్ జిన్వూ సంతోషపడతాడు. అండ్ ఆ ఫైట్ తర్వాత మన సంగ్ జిన్వూ అక్కడే కుప్పకూలిపోతాడు. అప్పుడు ఏజల్ వచ్చి మన సంగ్ జిన్వూకి ఏమైంది అని చూడడంతో మన సంగ్ జిన్వూ చెప్తాడు, ఇప్పటి నుంచి రోబోసోదే ఈ డీమన్ క్యాజిల్ అంటాడు. దానికి ఆ అమ్మాయి చెప్తుంది, మా టీం పేరు రోబోసో కాదు రోబోటో అంటుంది. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ కుదిరితే మీరు ఈ ఎపిసోడ్ ఆన్లైన్లో చూడండి, జపనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. వర్త్ ఎపిసోడ్ అనమాట. సో ఈ ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ డిస్లైక్ చేయండి. కుదిరితే కామెంట్ చేయడం మర్చిపోకండి, బికాజ్ మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు అవసరం కాబట్టి ఏదో రకంగా నాతో రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి.